మీరు అసలే బిజీ షెడ్యూల్లో ఒత్తిడిగా ఉన్నారు. ఐ హావ్ ఏ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. సరే, అన్నీ రొటీన్గా ఉన్నవి నేను అడగట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి సకల రామకృష్ణారెడ్డి అవ్వటం అనేది ఎలా సంభవించింది? అసలు ఇటువంటి ఒక పాత్ర కానీ గతంలో ఉందా? మీరు సకల శాఖ మంత్రి అని కొందరు, మీరు సకల సమస్యాఛేదకులను కొందరు, సకల సమర్థన శాఖ నుండి ఉన్నారని మీరు ఏ కోణంలో చూస్తారు? భవిష్యత్తులో కూడా మీ పాత్ర ఎలా ఉంటుంది? రవి గారు, మీకు తెలుసు అవన్నీ ఏ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారనేది. మంచిగా సకల నేనైతే సర్టిఫికేట్ కింద తీసుకున్నా. ఓకే, బహుశా వాళ్ళకు ఎప్పుడు ఎవరో ఒక టార్గెట్ కావాలి, ఎవరో ఒకరిని ఇచ్చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని బీలీటీలు చేయాలి. మనం సహజంగా అంటాం కదా, మీకు ఎవరో మంచి ఇది వచ్చిందంటే తందే ఉంది అదృష్టం కలిసి, లేదంటే ఎవరో పక్క నుండి ఇచ్చిపించినట్టు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా పెట్టినప్పుడు అట్లే అన్నారు, అదండి ఆయనదే ఉంది ఇది. గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు అట్లే అన్నారు. ఇప్పుడు కూడా అట్లే ఆయన క్రెడిట్ ఇవ్వడం ఎవరికి ఇష్టంలా. అందువల్ల ఎందుకు ఇవ్వడం ఇష్టం లేదంటే తట్టుకోలేక, అందువల్ల ఆ పక్కన ఈ పక్కన ఎవరు చూస్తారు. నేను కనపడుతున్నా ఎక్కడ విజయవాడలో ఎక్కువ ఉంటాను, అదొక కారణం. సో అటాక్ అంటే మీకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలని. అంటే ఇలాంటి పాత్ర ఇదివరకు రాజశేఖర రెడ్డి కేవీపీ ఉన్న దానికి దీనికి కొంచెం తేడా ఉంది. పొలిటికల్లీ ఏమన్నా ప్రోయాక్టివ్గా ప్రతి దాన్ని చెప్పడం. అంటే పర్సనల్ క్వశ్చన్తో నేను ప్రారంభిస్తున్నాను. మీరు ఇందాక జర్నలిజం గురించి కూడా మాట్లాడారు. మీరు చాలా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో వాళ్ళు ఒక నెరేటివ్ సృష్టిస్తున్నారు, వాళ్ళు ఒక ఫాల్స్ స్టోరీ పెడుతున్నారు. ఇది మీ సమాధానం. మీరు జర్నలిస్ట్గా, ఎడిటర్గా అనేక హోదాలు, ఇప్పుడు కూడా మీరు పెద్ద సోషల్ మీడియా సైన్యం నిర్వహిస్తున్నారు. ఆ అవకాశం మీకు కూడా ఉంది. మీడియాతో జరిగే యుద్ధాన్ని మీడియాకు పరిమితం చేయకుండా ఒక రాజకీయ యుద్ధంగా మార్చడం, ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఇది ఎందుకంటే చర్చ అనేది రాజకీయ చర్చ కాస్త ఇదొక మీడియా వర్సెస్ అన్నట్టుగా మారడం మంచి జరిగిందంటున్నారా వైసీపీకి? భవిష్యత్తులో దీన్ని ఏమన్నా మీరు మారుస్తారా? మీరు రవి గారు, మీరు గమనిస్తే మీరు కూడా సీనియర్గా మీరు వస్తున్నారు. ఇక్కడ ఎక్కడొస్తుందంటే, గతంలో మీరు పత్రికలు అనేవి కామెంట్ చేసేవి, న్యూస్ లాగా ఉంటే కామెంట్ చేసేవి. సరే, నిర్వచనాలు అవి చెప్పాల్సిన అవసరం ఎప్పుడు లేదు సార్. ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా ఇవి ఉంటూనే మీ పాలసీ ఏది ఉంటే అది ఎవరో ఒకరి సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది. స్వాతంత్రోద్యమంలో ఏమో ఉద్యమం అనేది ప్రధానంగా ఇదైంది. ఆ తర్వాత గవర్నమెంట్లు వచ్చాక కాంగ్రెస్ తప్ప ఏం లేనప్పుడు ఆ విధానాలు ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు. క్రిటికల్గా కొంత ఉంటే పట్టించేవాళ్ళు. తర్వాత మారిపోతూ రీజనల్ పార్టీస్ వచ్చాక ఈరోజు ఈనాడు ఎప్పుడైతే తెలుగుదేశం ఆవిర్భావంలోనూ, ఆ తర్వాత టికెట్ల అప్పుడు నేను అక్కడే ఉన్నారు కదా, టికెట్ల సెలెక్షన్ అప్పుడు కానీ, రామారావు గారి స్పీచెస్ ప్రిపరేషన్ వీటి కానీ మొత్తం అన్నీ కూడా అక్కడి నుంచి తయారై వెళ్తుండేవి. అవి జరిగిన తర్వాత రామారావుని దించడంలో, నాదెండ్ల భాస్కరరావు వచ్చినప్పుడు రామారావు మొత్తం దీన్ని ఇచ్చేయడంలో, అన్నింటిలో కూడా దాని రోల్ ఉంటుంది. ఒక దశ వచ్చాక వీ కెన్ డిక్టేట్ అనేది మొదలైంది మీడియాలో. ఈ నెట్ జస్ట్ వాళ్ళ వెంబడి ఉండడం కాదు, మేమే డిక్టేట్ చేయొచ్చు, ఈనాటితో మొదలైంది. ఆ తర్వాత చాలామంది పత్రిక పెడితే చాలు నేను డిక్టేట్ చేయొచ్చు అనుకున్నారు. జగన్ పత్రిక పెట్టింది కూడా దాదాపు ఆ కోణంలోనే కదా. సాక్షి లేకపోతే ఎదుర్కోలేమని లేదు, ఇది లేకపోతే కష్టమయ్యేది. నిజానికి ఎప్పుడు అనుకుంటుంటాం సాక్షి లేకపోతే. సాక్షి మేము పెడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకోటి ఇప్పుడున్న పత్రికలో కావాలని ముందే మేము సర్వే చేస్తే 11,50,000 మంది పైన ఆన్సర్స్ ఎస్ అవసరం ఉంది అని అన్నారు. రకరకాల రీజన్స్, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, ఒకటే వస్తుందని. ఇది దాటి ఇప్పుడు ఎట్లొచ్చిందో మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఇంతకుముందు పత్రికల్లో ఏదైనా వస్తే మీడియా వీళ్ళు పొలిటికల్ వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు, లేదా పొలిటికల్ రియాక్ట్ అయిన దాని మీద పత్రిక ఒపీనియన్ వచ్చేది. ఇప్పుడు అన్నీ కలిసి కోఆర్డినేటెడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు, దాన్నే కంటిన్యూ చేస్తారు, మళ్ళీ అది తీసుకొస్తారు, తిప్పి ఇది నిజమని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని మీడియాలు బహిష్కరిస్తున్నారు, మీరు కొన్ని బహిష్కరిస్తున్నారు. ఈజ్ గోయింగ్ ఆన్. ఈ వాతావరణం అయితే మారాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది కదా. ఐ ఫర్మ్లీ బిలీవ్ ఈ కల్చర్ పోవాలి. దీనికి ఆద్యగురు తెలుగుదేశం పార్టీ దీని నుంచి వచ్చినారు. వాళ్ళు డెమోక్రటిక్గా ఉంటే, డెమోక్రటిక్ గేమ్ ఆడితే అప్పుడు ఇవన్నీ పక్కకు పోతాయి. ఈరోజు కూడా నేను గర్వంగా చెప్తా, మీరు సాక్షిలో చూస్తే చంద్రబాబు నాయుడు అన్న మాటలు జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు, కొంతన్నా పెట్టకుండా అయితే మేము ఉండదు, ఒక వన్ సైడ్ అయితే ఉండదు, అక్కడ మావి కనపడవు. పెట్టమనండి, అభ్యంతరంలా. ఇగో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా తిట్టాడు అని ఈ పక్కన పెట్టమనండి, వాళ్ళు పెట్టరు. అంటే మనం ఇద్దరం జర్నలిస్టులం కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ఆ విషయంలో ఆ రెండు పత్రికల్లో తేడా ఉంది. ఆ తేడా కూడా ఉంది. తిట్టడము, ఇవ్వడము రెండు ఒక దాంట్లో ఉన్నాయి, ఒక దాంట్లో. సరే, మీరు
ఇందాక సంక్షేమం అభివృద్ధి అనే చర్చ వచ్చినప్పుడు దేశం అంటే మనుషులు అయినట్టు మనుషుల అభివృద్ధి కూడా దేశ అభివృద్ధి, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. కానీ అదే సమయంలో ఉద్యోగాల కల్పననండి, పెట్టుబడులనండి, అనేక అంశాల్లో కొంత వెనకబాటు ఉంది, లేదా దాని మీద ఫోకస్ తగ్గింది అనే ఒక పర్సెప్షన్ ప్రజల్లో ఏర్పడింది. ఇప్పుడు మీరు కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఈ విషయంలో కొంత ఆత్మవిమర్శ అవసరమని వైసీపీ భావిస్తుందా? మళ్ళీ వస్తే మీరు రావడానికి గట్టిగా వస్తామని నమ్ముతున్నారు కాబట్టి, లేదా ఇదే మోడల్ ఇలాగే కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఇది రాష్ట్రంలో క్రూషియల్ క్వశ్చన్ లాగా ఉంది కాబట్టి అడుగుతున్నాను. అంటే మీరు ఉద్యోగుల గురించి, ఉద్యోగాల కల్పన అండి, పెట్టుబడులనండి, ఆర్థిక కార్యకలాపాలనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు జరిగింది చాలు, ఇదే స్థాయిలో జరిగితే చాలు. లేదు, ఉద్యోగాల కల్పనకు సంబంధించినంత వరకు ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటే అది కూడా గతంలో ఎప్పుడు లేనంత ఓకే పెట్టాము. దాన్ని మీరు ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా గ్రామీణ నిన్ననే మళ్ళీ చంద్రబాబు అంటున్నాడు 1,30,000 మంది ఉన్నారని. 1,30,000 మంది సార్ ఒక్క మాట సార్, సారీ నేను అడ్డం. చంద్రబాబు పర్సెప్షన్ అట్లా పెడదాం సార్. ప్రతిపక్షం ఎవరున్నా కానీ వాళ్ళ వాదనలు రకరకాల పద్ధతుల్లో జరుగుతాయి. పబ్లిక్ పర్సెప్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. పబ్లిక్ యాంగిల్, పబ్లిక్ను కూడా ఆన్సర్ కూడా చెప్పాలి. ఒక పర్సెప్షన్ ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. మీరు అన్న దాంట్లో ఫస్ట్ది వదిలేద్దామంటే మీరు అడిగారు కాబట్టి దానికి చెప్పాను. ఉద్యోగాల కల్పన అందరికంటే ఎక్కువ క్రియేట్ చేశాం. ఈరోజు ఆయన మెగా డిఎస్సి అంటున్నాడు. అందులో కూడా 14-19 మధ్య ఆయన చేసింది ఒక్కట్లేదు. అంతకుముందు గవర్నమెంట్ 8,000 పోస్టులు టీచర్లు రిక్రూట్ చేయడం తప్ప. రెండవది తన యాడ్ ఇచ్చింది, లాస్ట్లో ఇచ్చాడు నోటిఫికేషన్, విచ్ వీ ఫీల్డ్ 2020లో. ఇప్పుడు కూడా అంతే. మధ్యలో మేము 7,000 పోస్టులు 1998 డిఎస్సి 2008 అన్ని పరిష్కరించి వాటిని రిజాల్వ్ చేశాం. అంటే నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ అవి కాకపోతే కొత్త వాళ్ళని తీసుకునేవాళ్ళం. ఆ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందిని తీసుకున్నారు. ఫస్ట్ థింగ్ అది కొట్టేసేయండి. ఇంకా రెండో పార్టీ నిజంగా మంచి క్వశ్చన్ మీరు అడిగింది. మీరు ఇక్కడికే కన్ఫైన్ అవుతారా, ఇంకా ఫ్యూచర్ మీ విజన్ ఎట్లుంది అని. కన్ఫైన్ కావడం అంటే రూరల్ ఇది. ఇప్పుడు ఇండివిజువల్స్ వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్ దీంట్లోకి పోవడము, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం, వాటిని మేము ఎంకరేజ్ చేయడం, దానివల్ల ఎకానమీ మొత్తంగా పెరిగింది. ఒకటి పాయింట్. దీంతోపాటు వైజాగ్ కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో మనం కోస్ట్ లైన్, దీనికి సంబంధించిన అయితే థ్రస్ట్ ఏరియా కింద అనుకుంటున్నాం. ఇది మనకున్న గుజరాత్ తర్వాత మనం పెద్ద డెవలప్ కావడానికి అవకాశం ఉన్న ఏరియా. అందుకే పోర్ట్స్ అగ్రెసివ్గా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. రామాయపట్నం పూర్తిగా వస్తుంది. అంతకుముందు మొత్తం వచ్చి 3 ఉంటే ఇప్పుడు 4 మళ్ళీ యాడ్ అవుతున్నాయి దానికి. ఇది దీని బేస్డ్ ఎకానమీ నెక్స్ట్ 5 ఇయర్స్లో మీకు కనిపిస్తుంది. అంటే సజ్జల్ గారు, మీ సమయం కూడా సేవ్ చేయడం కోసం హైటెక్ మోడల్, వెల్ఫేర్ మోడల్ రెండింటితో ఇప్పటివరకు బేసిక్గా ఒక ఐకానిక్గా చెప్పాలంటే, ఈ వెల్ఫేర్ మోడల్కు మీరు వాల్యూ అడిషన్ భవిష్యత్తులో మీ ప్రణాళికలో అటువంటిది ఏదైనా మీరు చెప్పబోతున్నారా, ఆలోచిస్తున్నారా? ఉద్యోగాల కల్పన అంటే ఆర్థిక కార్యకలాపాలు, యాక్చువల్గా ఉపాధి, ఉద్యోగమైన కాకుండా మీరు ఈ విషయంలో ఒక మార్పు కొంత అవసరం, మెరుగుదల అవసరం అనే అభిప్రాయం వైసీపీకి ఉందా? ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు నేను అంటున్నవి, ఇప్పుడు ఒక పక్క ఏదైతే పోర్ట్స్ వస్తున్నాయో, పోర్ట్ బేస్డ్ ఎకానమీ, వైజాగ్ గ్రోత్ డ్రైవర్గా ఉంటుంది. టూరిజంకు బాగా స్కోప్ ఉంది మనకు కోస్ట్ లైన్కి సంబంధించి. ఇది కాక ఈ రూరల్ ఎకానమీ బాగా ఇంకా థ్రైవ్ కావడానికి అనుకూలంగా ఏమేమి ఉన్నాయో అవి టేకప్ చేయాలనే ఆలోచన ఉంది. ఇప్పుడు వచ్చింది పునాదులు మాత్రమే. దీని మీద సూపర్ స్ట్రక్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. 29కి అది విజిబుల్గా వస్తుందని అనుకుంటున్నాం. అన్ని సెక్టర్స్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. యూనివర్సిటీ పెడుతున్నాం. స్కిల్ హబ్స్ ఆల్రెడీ ఆపరేషన్లోకి వచ్చాయి. కాలేజెస్ కుడంట్ ఈ పీరియడ్ మోడల్. అంటే ఇప్పుడు విజయవాడలో మనం చర్చిస్తున్నప్పుడు అమరావతి రాజధాని తప్పకుండా వస్తుంది. సతీష్ అడిగారు, మీరు కూడా చాలా విషయాలు చెప్పారు. చంద్రబాబు చాలా మరీ అంబిషియస్ లేదా ఓవర్ అంబిషియస్, జరగలేదు. ఓకే, ప్లాన్ బి ఉందా అసలు అమరావతికి సంబంధించి? అమరావతి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి ప్లాన్ బి అన్న ఏదో ఒకటి, అమరావతిని ఏదో ఒకటి చేయాలి కదా. మీరు కోర్టు చెప్పిన తర్వాత వైజాగ్ పాలనా రాజధానిగా వెళ్ళరు, అది కోర్టు తీర్పు మీద నిర్ణయం. పరిస్థితి ఏమంటారు? అమరావతిని కూడా ఏదో ఒకటి చేయాలి కదా. మీరు వైజాగ్ నుంచి పాలించినా ఏమిటో అమరావతిని కూడా మీరు పాలించాలి. ఇది నార్మల్. ప్లాన్ బి ఏంటి? ఇప్పుడు మీరు గమనిస్తే ఏదైనా డెవలప్మెంట్ అనేది మేము వచ్చినాకనే ఈ ఏరియాలో కూడా జరుగుతుంది. విజయవాడను పూర్తి ముంచేస్తే మేము వచ్చాక ఫ్లైఓవర్స్, మేము వచ్చాక కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి చేసాము. ఇటువైపు ఇంకోటి కంప్లీట్ వేయడం జరిగింది. ఈ ఏదైతే కాజా వరకు అవుటర్ రింగ్ రోడ్లో కలిపే స్ట్రెచ్ అది అయిపోవచ్చింది. దట్ ఇట్ సెల్ఫ్ విల్ పేవ్ వే అక్కడ ఉన్న ఏరియాలో. అలాగే పేదలకు ఇళ్ళు అక్కడ ఇచ్చినవన్నీ రాబోతున్నాయి కోర్టులోంచి బయటకు వస్తే. అండ్ ఎడ్యుకేషన్ హబ్గా పెరగడానికి అవకాశం ఉంది. నార్మల్ కోర్స్ ఆఫ్ దీంట్లో
ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ అంటే ఉంది కాబట్టి. భూమి తీసుకున్నారు కాబట్టి యూ హ్యావ్ ఏ కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కదా ఫ్యూచర్లో ప్రభుత్వం మారినప్పటికీ. పెరగడం కూడా చంద్రబాబు జగన్ మధ్యలో ఉన్న పర్సెప్షన్ డిఫరెన్స్ కు అక్కడున్న ప్రజలు కానీ రైతులు కానీ అసలు కాదు. వాళ్ళు వాళ్ళు మూల్యం చెల్లించకూడదు. వాళ్ళు ఏ రకంగానూ ఇది మూలం కాదు. పైగా అప్పటికంటే ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. చంద్రబాబు గారు ఫెయిల్ అయింది ఎక్కడంటే, ఇప్పుడు ఈ ఏదైతే ఆ కాజా వరకు రోడ్డు కలుపుతూ వేస్తున్నారో ఇక్కడ నుంచి, అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి ఇదైంది, అది దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇప్పుడు వచ్చినాక చేయకుండా ఆయన ఇవన్నీ వదిలేసి అక్కడే కన్ఫైన్ కావడంతో అయింది. మేము కరకట్ట రోడ్డు వెడల్పు చేయలేనా, మేము చేస్తున్నాం దాన్ని ఇప్పుడు కోర్టు కేసు వల్ల ఆగింది తప్ప. సో రియల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా డెవలప్ కావడానికి స్కోప్ కూడా ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా పెరిగి ఇదైపోయింది కాబట్టి డెవలప్ చేయాలని ఆలోచన. ఇప్పుడు ఎన్డీఏతో బీజేపీతో ఉన్న సంబంధాలు వీటి గురించి చాలా ప్రశ్నలు వచ్చాయి. మీరు అనుకూలంగా ఉన్నారు, కొంత లోబడి ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఇందులో రెండో పెద్ద మీరు ఖండించే పని కూడా ఏం పెట్టుకోలేదు. కానీ మిమ్మల్ని వాళ్ళు 2 సార్లు అడిగినా మీరు వాళ్ళతో కలవలేదు. అటువంటి దాన్ని ఎందుకు, దాన్ని ఒక విమర్శనాత్మకంగా మీరు ఎందుకు చూడట్లేదు? ప్రతిపక్షాలు అన్నాక రాజకీయాలు అటు ఇటు ఉంటారు కదా. చాలా ఆశ్చర్యకరంగా మోదీ గారు చిలకలూరుపేట సభకు వస్తే జగన్ గారు పేరెత్తారు. జగన్ గారి సభలో ఒక్కసారి కూడా చాలా అరుదుగా తప్ప మోదీ పేరెత్తారు. ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఏంటి వైసీపీకి బీజేపీకి మధ్యలో, మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీరు గమనిస్తే మేము పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఏది మన దీనికి సంబంధించిన కాంగ్రెస్ను పెద్ద మేము పట్టించుకోలే. ఆ రోజు కూడా టీడీపీని, ఎందుకంటే టీడీపీ వాజ్ రన్నింగ్ ది గవర్నమెంట్, ప్రాక్సీ దీనిలాగా ఉన్నింది. ఎక్సెప్ట్ సమైక్యాంధ్ర దీనికోసం ఉన్నప్పుడు సెంటర్ గురించి అనాల్సి వచ్చింది తప్ప, బికాజ్ వాళ్ళు అన్యాయంగా డివైడ్ చేశారని ఈ లోకల్ దాని మీద పట్టించుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఆయన ఆ పార్టీ వాళ్ళు మెయిన్ విలన్ ఇప్పుడు రాష్ట్రానికి అనేది ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది, ఈ రోజు కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో కూడా గేమ్ అంతా నడిపిస్తుంది ఆయన, మొత్తం నడుపుతున్నాడు. ఒక వ్యక్తి ఏ రకంగా స్టేట్ను అభివృద్ధి చేయగలడో, కొత్త రిఫార్మ్స్ తీసుకురాగలడు అనేది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ సైడ్ వీళ్ళు కనపడితే, ఒక్క వ్యక్తి రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయగలడు, అందరినీ ఇచ్చేయగలడు తన ఒక్కడి స్వార్థం కోసం అని ఎవరన్నా ఉంటే దానికి చంద్రబాబు నాయుడు గారిని చూపొచ్చు. కాబట్టి మాది ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఈ రోజు ఆడిస్తున్నది ఎవరు స్టేట్లో? బీజేపీని, అంత మైటీ బీజేపీని చంద్రబాబు నాయుడు. డూ యు బిలీవ్ దట్ చంద్రబాబు నాయుడు బీజేపీని ఆడిస్తున్నాడు లేదా తన ఆడుతున్నాడా? ఆడిస్తున్నాడు. తను ఆడుతున్నాడు. దేనికి? వాళ్ళ కేసులు, తన కేసులకు సంబంధించి దీన్ని చూసుకుంటున్నాడు. ఇక్కడైతే స్టేట్ అదే ఆరోపణ వాళ్ళు వైసీపీ మీద చేస్తారు, జగన్ మీద చేస్తారు. చేయొచ్చు ఖచ్చితంగా. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. మాకు సంబంధించినంత వరకు ఇక్కడ ఎందుకు దాని గురించి రాలేదంటే, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాం, వీ నీడ్ ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ సెంటర్ కావాల్సింది. ఎందుకు అనవసరంగా పోయి గొడవ ఎందుకు పెట్టుకుంటున్నాం? ఐ డోంట్ థింక్ కేరళలో మన కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా 19 సంవత్సరాలు గొడవ పెట్టుకుంటాను అనుకోను. గొడవ అనవసరంగా గొడవ కాదు, ప్రత్యేక హోదా. ఉదాహరణకు మీరు ఇందాక అన్నారు యుద్ధం చేయలేం కదా అని. మెడలు వంచటం అనే పదం ఖచ్చితంగా యుద్ధానికి సంబంధించింది. మాకు 25 స్థానాలు ఇస్తే మెడల్ వంచుతామన్నది. నేను ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నా అంటే, చాలా సందర్భాల్లో మనం మామూలుగా మీడియాలో ఎదురుగా ఎవరుంటే వాళ్ళను డైరెక్ట్ చేసే ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం. ఇప్పుడు మీ సభలో నేను చంద్రబాబుని అడగాల్సిన ప్రశ్నలు నేను అడగను సహజంగా. కాబట్టి ఈ ప్రశ్న వేస్తున్నాను, మెడల్ వంచుతామన్న వాళ్ళు దాన్ని ఎందుకు చేయలేదు అనేది ఒక ప్రశ్న ఒకటి ఉంది. రేపు రాబోయే ప్రణాళికలో అయినా మీరు హోదా అనేది ఒక ప్రధానమైన ఫోకస్ అంశంగా మీరు ఉంచుతారా? 10 ఏళ్ల విభజన గడువు అయిపోతుంది అన్న సందేహాలు కూడా ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఇది కూడా ఒకటి అడ్రస్ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి. మీరన్నది కరెక్ట్. మెడలు వంచగలగడం ప్రాక్టికల్గా సాధ్యమా? అక్కడ అంత మెజారిటీ ఉన్న దశలో ఎప్పుడైతే సెంటర్ ఎప్పుడు డిపెండ్ అవుతుంది, అక్కడ ఉండే పార్టీ, రూలింగ్ పార్టీ వాళ్లకు అవసరమైనప్పుడు డిపెండ్ అయినప్పుడే మనం ఏదైనా చేసుకోగలం తప్ప, అంతకుమించి పార్లమెంట్లో రైజ్ చేయొచ్చు, ఇంకో ప్రాసెస్ ఎక్కడ చేయొచ్చు, అంతకుమించి పోయే పరిస్థితి లేదు. దట్స్ ద రియాలిటీ. ఇప్పుడు మేము పోయి అందుకు నేను మెడల్ ఉంచడంటే ఏ రకంగా ఉంచాలి? రాజీనామాలు చేయాలి. చేస్తే ఏమి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అప్పట్లో చేసాం, చేసిన తర్వాత ఇక నిరాహార దీక్ష కూర్చున్నాం, ఏం చేయలే. అది 20 మంది కూర్చుంటే ఏమవుతుంది? వాళ్ళ మాట వాళ్ళు మాట్లాడతారు. సో ఇప్పుడు హోదా అనేది ప్రైమ్ కన్సర్న్ గా ఉంటుందా ఉండదా? ఉంది, ప్రైమ్ కన్సర్న్ ఉంటుంది. వీ ఫర్మ్లీ హోప్ అండ్ ఆల్సో వీ ఎస్టిమేట్ ఖచ్చితంగా ఎప్పుడో టైం వస్తుంది. వన్ మోర్ క్రూషియల్ క్వశ్చన్ ఫర్ యువర్ పార్టీ అండ్ వైడర్. మీరు కూడా ఇందాక ఆయన అంటే కమ్యూనిస్ట్ నేపథ్యం, రాజశేఖర రెడ్డి కూడా, రాజారెడ్డి కూడా, ఈశ్వరరెడ్డితో ఉండేవాడు, ఇదంతా ఓకే. ఇప్పుడు కూడా మీరు వర్గ పోరాటం అనే క్లెయిమ్ చేస్తారు కదా, పేదలకు ధనికులకు. దాని అర్థం ఏదైనా సరే
పేదలు అన్నప్పుడు మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళందరూ వస్తారు. అవును. ఒక సోకాళ్ళు పెత్తందారులు వ్యతిరేకిస్తున్నారంటే ఒక విషయం, కానీ ఉద్యోగ వర్గాల్లో మధ్యతరగతిలో కూడా మీ ప్రభుత్వం ఆ విధమైన సుహృద్భావం ఎందుకు తగినంతగా తెచ్చుకోలేకపోయింది? మీరే ఎక్కువసార్లు నిజానికి ఆ సకల సంక్షోభ మంత్రిలాగా మీరే అప్పుడు వాళ్ళతో చర్చలు అవన్నీ జరిపి ఏదో సర్దుబాటు చేశారు. చాలా వరకు అవి అపరిష్కృతంగా ఉన్నాయి. బకాయిలు అనండి, పిఆర్సీలు అనండి, సిపిఎస్, Okay, జిపిఎస్, ఇది ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? అంటే ఇక్కడ ఒక పర్సెప్షన్ చేంజ్ వైసీపీకి అవసరమా కాదా? సతీష్, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. చెప్తున్నా. ఓకే సార్, ఇది ఇక్కడ చేద్దాం. దానికి సంబంధించినంత వరకు క్లియర్గా చెప్పాము. ఆర్థికపరమైన దాంట్లో రియల్గా ఇబ్బంది ఉన్న చోట అప్పీల్ చేశాము, వాటిని చేసుకుంటూ సాల్వ్ చేసాం తప్ప రిమైనింగ్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగానే ఉన్నాం. రెండవది ఎక్కడొచ్చిందంటే, ఇంతకుముందు ఎక్కువ ఎక్కడైతే బాధ్యతలాగా అవసరం అంటే స్కూల్సే మెయిన్గా వస్తాయి. అంతకుముందు ఉన్న దగ్గర ఉన్నదానికి మొత్తం సిస్టమ్ మార్చాక ఖచ్చితంగా దాన్ని టేక్ కేర్ చేయాల్సింది ఎవరు? టీచింగ్ కమ్యూనిటీనే. కాబట్టి వాళ్ళ మీద కొంచెం బరువు ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంత ఇన్వెస్ట్ చేశాక చూసుకోవాల్సిన వాళ్ళు కేర్ టేకర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద కొంచెం బరువు పెట్టినట్టు అనిపిస్తుంది. బట్ దే హ్యావ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే పిల్లల్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. 85% దే ఆర్ విత్ అస్ నవ్. వాళ్ళు ఒక ఫైనాన్షియల్ దాంట్లో ఉన్న ఇబ్బందులు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఎక్కడ కూడా ఎంప్లాయీస్కి సంబంధించి నెగిటివ్గా పోవడం కానీ, వాళ్ళు సమ్మెకాలం ఆ మధ్య చేస్తే మున్సిపల్ వర్కర్స్ కానీ, అంగన్వాడీలు కానీ ఎక్కడ హెరాస్ చేయలే. అటువైపు నుంచి భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉండాలి? భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉంటాయి. యాక్సెసిబుల్గా ఉంటాం, రిజాల్వ్ చేయగలిగినన్ని చేస్తూ పోతాం. చేయలేకపోతే అది ఒప్పుకొని అది చెప్తాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ లేదు కదా, ఎంప్లాయీస్ లేకపోతే గవర్నమెంట్ లేదు. వాళ్ళ మీద పూర్తి డిపెండ్ అయి ఉన్నాం. వాళ్ళు పార్ట్ ఆఫ్ టీమ్ అనుకుంటాం. ఆ అప్రోచ్ అన్నింటిలో మొన్న కనపడుతుంది. వైజాగ్లో జగన్ అన్నారు, మీరు కూడా చాలా ఇంటర్వ్యూలో అన్నారు, కేంద్రంలో ఎవరికి మెజారిటీ రావద్దని కోరుకుందామని. అటువంటి పరిస్థితి వస్తే వైసీపీ ఓపెన్ ఎండెడ్గా ఉంటుందా, లేకపోతే ఇప్పటికీ మోడీకి మీకున్న సంబంధాలు ఇలాగే కొనసాగుతాయా? దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్. ఏం లేదు, అక్కడ ఉన్న దాంట్లో ఎందుకు అడిగామంటే డిపెండ్ అయ్యే పరిస్థితి రావాలని, స్టేట్కి కావాల్సినవి సాధించుకోవచ్చు అనేది అదే బేసిక్ క్రైటీరియా అవుతుంది. దాన్ని బట్టి మిగిలినవన్నీ వస్తాయి. అవి సాధించుకోలేకపోతే దూరంగానే ఉంటాం. అప్పుడు ఏం చేస్తాం? ఆ డిపెండింగ్ అంశాలను బట్టి చూస్తాము. వాళ్ళ ఇదైతే అందులో కొన్ని సాధించుకోగలిగినా కూడా వాళ్ళతో అప్రోచ్ ఫ్రెండ్లీగా ఉండడం మోర్ ఉంటుంది. ఇటాల్ ఇచ్చిపుచ్చుకోవడంలో దాన్ని బట్టి ఉంటుంది. అలాంటి దీనికి రావాలని కోరుకుంటున్నాం. కేంద్రంలో ఎవరున్నా కూడా ఆఫ్టర్ ఆల్ దట్ విల్ హ్యావ్ ఎ క్యారెక్టర్, పొలిటికల్ క్యారెక్టర్ పార్టీ పరంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఇది గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ దాంట్లో మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడితే పూర్తి ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఉపయోగించుకున్నాం. నాట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా కోసమో కాదు, స్టేట్ కోసం ఉపయోగిస్తాం.